హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్. రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు, కాలబేరానికి రామ్ గోపాల్ వర్మ. దీనిపై ఈ రోజు వీడియో చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అప్పుడే నేను ఏం చెప్తున్నానో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు వివాదాల్లో ఉంటూ తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా ప్రజల్లో చర్చకు కారణమవుతూ ఉంటాడు. గతంలో వైసీపీకి మద్దతుగా వర్మ చేసిన హడావిడి వల్ల కొన్ని కేసుల్లో చిక్కుకోవడం, తన వ్యవహార శైలిని మార్చుకున్నట్లు కనిపించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీకి సపోర్ట్ గా సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ చేసిన హడావిడితో ఇప్పుడు ఆర్జీవీ కేసులో చిక్కుకుని ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆ ఎఫెక్ట్ తో పవన్ కళ్యాణ్ బాలకృష్ణలపై తెగ సెటైర్లు వేసిన అతని వాయిస్ సడన్ గా మారిపోయింది. బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ టీజర్ పై ఆర్జీవీ పొగడ్తల వర్షం కురిపించడంతో అది హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ హయాంలో జగన్ మెప్పు కోసం వైసీపీ లీడర్ల సొమ్ముతో ప్రతిపక్ష నేతలపై అదుపు లేకుండా అడ్డదిడ్డంగా సినిమాలు తీసేశారు. నచ్చితే చూడండి, లేకపోతే లేదు అంటూ రెచ్చిపోయారు. కొంతకాలంగా ఏపీ ప్రభుత్వం సోషల్ మీడియాలో అసభ్యకరమైన, అభ్యంతరమైన పోస్టులు, ట్వీట్లు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. కేసులో నమోదైన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. రేపు సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న డాకు మహారాజ్ మళ్లీ సంక్రాంతి వరకు ఆడుతుందని, హాలీవుడ్ రేంజ్ లో బాలకృష్ణ నటించిన ఆ మూవీ 365 రోజులు పక్కాగా ఆడేస్తుందని ట్వీట్ చేశారు. ఆర్జీవీలో ఈ సడన్ చేంజ్ చూస్తూ నందమూరి అభిమానులు తెగ సెటైర్లు వేస్తున్నారు. వరుసగా నమోదవుతున్న కేసులతో ఆర్జీవీ భయపడ్డారని, ఆ కేసుల భయంతోనే అతను బాలయ్యను కాకపడుతున్నారని, ఎంత కాలబేరానికి వచ్చినా వదిలేదే లేదు అంటూ బాలయ్య పవన్ అభిమానులు ఎగ్దేవా చేస్తున్నారు. ఎంత కాకపెట్టినా వర్మ మెడకు కేసులో ఉచ్చు బిగుసుకోక తప్పదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మీరేమంటారో కామెంట్ లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.